హాయ్ ఎవ్రీవన్, నా పేరు సతీష్ ఫ్రమ్ రాజమండ్రి. మన తెలుగు సంప్రదాయానికి, కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన కొండపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ చెక్క బొమ్మలు ఎలా తయారవుతాయో, వాటి వెనక ఉన్న కళాకారుల కష్టాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ కొండపల్లి గ్రామంలో ఉన్నటువంటి పవన్ హ్యాండీక్రాఫ్ట్ షాప్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది విజయవాడ సమీపంలో ఉన్న కొండపల్లి గ్రామం. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళ ఇప్పటికీ వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉంది. ఈ బొమ్మలను తెల్ల పొనిక అనే ప్రత్యేకమైన చెక్కతో తయారు చేస్తారు. ముందుగా పొనిక చెక్కను కత్తిరించి ఆకారాలుగా చెక్కుతారు. తరువాత ప్రత్యేకమైన పేస్టుతో భాగాలుగా అతికించి రంగులు వేసి అందమైన బొమ్మలుగా తయారు చేస్తారు. రైతులు, జంతువులు, పురాణ పాత్రలు, పెళ్లి ఊరేగింపులు వంటి అనేక రూపాల్లో ఇక్కడ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ బొమ్మలు కొనుగోలు చేసి మన సంప్రదాయ కళాకారులను ప్రోత్సహించవచ్చు. ఇంటి అలంకరణకు, బహుమతులకు ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు మన ఛానల్ పరిచయం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయితే అవుతుంది. స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ SKS సిర్కి వ్లాగ్స్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? వినయ్ కుమార్. వినయ్ కుమార్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఈ వర్క్ మీరు? 25 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అసలు ఈ కొండపల్లి బొమ్మ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఈ బొమ్మలు ప్రత్యేకత, ఈ కొండపల్లి బొమ్మల ప్రత్యేకత, ఇవి లైట్ వెయిట్. శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి, అక్కడి నుంచి ఆ కళాకారులు, అష్టకళాకారుల దగ్గర నుంచి వచ్చిన హయాంలోంచి వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఈ బొమ్మలు అనేది సృష్టించబడింది. ఓకే. చెక్కతో. ఓకే. ప్రస్తుతం మార్కెట్లో కొండపల్లి బొమ్మల డిమాండ్ ఎలా ఉంది సార్? చెప్తాను. మోదీ గారు ఏటుకొప్పాకి వెళ్ళారు. ఓకే. అక్కడ డెవలప్ అయింది, బాగా అయింది. అప్పటిదాకా కూడా వాళ్ళ ఈ రూపాయలు పావలా అంతే. ఓకే. వాళ్ళది ఇప్పుడు రూపాయి అయింది. ఓకే. వీటి ప్రత్యేకత వేరు. ఇవి చేతివి, వాళ్ళు చేసేది మిషన్. ఓకే. చేతి కళ వేరు, మిషన్ చేసిన కళ కూడా వేరేగా ఉంది. అయితే దీనికి మట్టికి ప్రత్యేకమైన పేరుంది. ఓకే. ఈ బొమ్మలు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది సార్ మీకు? ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి సార్ ఇది? ఇవి ఏనుగు మీద అంబారీ. ఏనుగు మీద అంబారీ. ఒక 50 వేసుకుంటాం. ఓకే. ఒక రోజులో అవజేయాలి. ఒక రోజులో 50 వేయించాలి. ఓకే. ఒక్కొక్క బొమ్మ పీసుకొచ్చేసి మాకు ఇంత పని ఇస్తారు. ఓకే. ఈ పీసు రెండు పీసులు జాయింట్ చేసేసి అంబారీలాగా తయారు చేసేసి ఏనుగు మీద ఇలా కూర్చోబెడతాం. ఓకే. దీంట్లో బాబు వస్తాడు. ఓకే. తర్వాత ఆ ఏనుగు మీద అలా ఉంది, మావటి వాడు తోలుతున్నట్టు అట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు తయారు చేస్తున్నారు కదా, కర్ర ఏంటి సార్? కర్ర ఇది దీని మీద అంబారీ ఇలా వస్తుంది. ఓకే. దీంట్లో ఇంకో బొమ్మ ఉంటాడు. ఓకే. రాజును తోలుతున్నట్టు ఉంటుంది. ఇది ఏ కర్ర సార్ వాడుతున్నారు మీరు ప్రజెంట్? ఇది తెల్ల పొనికి కర్ర. ఈ కర్ర వాడడానికి కారణం ఏంటి సార్? ఇది లైట్ వెయిట్. ఓకే. ఎంత దూరమైనా వెళ్తుంది. ఓకే. మనకి ఎలా కావాలని తేలిగ్గా ఉంటుంది సార్ ఇది. ఫారెన్ కూడా వెళ్ళింది. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరు? శ్రీలత మేడం. మీ షాప్ నేమ్ అండి? పవన్ హ్యాండీక్రాఫ్ట్. మేడం ఇక్కడ ఏమేమి ఉంటాయి మేడం? ఇక్కడ కొండపల్లి ఫేమస్ డాన్సింగ్ డాల్, దశావతారం, ఇంకా సంథింగ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ మేడం ఇది? కొండపల్లి బొమ్మల కాలనీ, ఐ హాస్పిటల్ ఆపోజిట్. ఓకే. కిల్లా రోడ్. చూపిస్తారు మేడం మీరు ఏమేమి ఉన్నాయో? చెప్పండి. ఇవి అష్టలక్ష్మి సెట్. ఓకే. ఎంత పడుతుంది మేడం ఇది కాస్ట్? 6500. ఓన్లీ సెట్ మేడం మీరుగా? టోటల్ 8 వస్తాయి. ఓకే. ఇలా సెట్ 6500. ఓకే మేడం, చెప్పండి. ఇవి దశావతారం. ఓకే. విష్ణు అవతారాలు ఉంటాయి కదా, అవి
ఇవి వీటిలో సైజెస్ ఉంటాయి, మీకు సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఓకే స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి 1800 పడుతుంది. 1800 ఎన్ని వస్తాయి మేడం సెట్కి ఇవి? టోటల్ దశావతారం అంటే 10 ఓకే వస్తాయి. ఓకే అవతార సెట్ మొత్తం కలిపి 10 పీసెస్ వస్తాయి. ఓకే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉంటుంది. ఓకే అవి ఎలిఫెంట్ అంబారీ కొండపల్లి ఫేమస్. ఓకే అవి మీడియం సైజ్ 800, ఓకే స్టార్టింగ్ సైజ్ 550. 550 పైనవి బృందావనం అంటారు. బృందావనం. ఓకే అవేమో 850 పడుతుంది మీకు ఈచ్ వచ్చేసరికి. 850 ఈచ్. అండ్ ప్రైస్ మేడం? అవి టెంపుల్ టీము, అది వచ్చేసరికి మీకు 1000 పడుతుంది సింగిల్. చిన్న బొమ్మలు తయారు చేయడం కష్టం కదా, దానిలో సైజ్ ఇవి, అందుకు టైం పడుతుంది. అదే 850. అది రామ్ బోట్ మీకు వచ్చేసరికి 800 పడుతుంది. 800. ఓకే అది 900 పడుతుంది సార్. రామపీఠం. ఇది పడదు మేడం? అది 800 సార్. 800 పడుతుంది. ఓకే అంబారీ ఎలిఫెంట్స్ మేడం? అవి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మీకు ఏ సైజ్ కావాలంటే దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే ఓకే మేడం. ఇది మేడం? అది 2500 సార్. మేడం ఇది కామధేను. ఎంత పడుతుంది మేడం సెట్ విత్ గ్లాస్? గ్లాస్ తోనే 2500. 2500. ఓకే మేడం. ఇది మేడం? 2000 సార్. అది ఓకే ఓకే. ఏంటి మేడం ఇది? ఇది వట్టివేరు గణేష్, మీకు 160 పడుతుంది ప్రైస్ వచ్చేసి. 160. ఓకే. ఇవి చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్. ఎంత పడుతుంది మేడం ఇది? ఇది 140. 140. ఓకే. ఇవి బొంగరాలు. ఓకే. ఇవి ఎంత పడుతుంది? వీటిలో డిఫరెంట్ ఈచ్ 50 ఉంటుంది. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి మందిరాలు చిన్నవి దేవుడు బొమ్మలు ఉంటాయి కదా, అవి అందులో పెట్టుకోవడానికి వాళ్ళకి సపరేట్ గా. ఓకే. ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇది? ఇది 180. ఇది 60. ఓకే మేడం. ఇది అవి తిరుమల టీం మొత్తం ప్రదక్షిణాలు ఎక్కుతున్నట్టు, కుండీలు కడుతున్నట్టు, ఇంకా పసుపు కుంకాలు తీసుకెళ్తారు కదా, ముడుపులు. ఓకే. అవి టీం అంతా కలిపి ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇది? 3000 సార్. సెట్ టోటల్ సెట్ 3000 పడుతుంది సెట్. ఓకే. మీరు ఇది తీసుకోండి. ఇది పెళ్లి టీమ్. ఓకే. హోమం చుట్టూ తిరుగుతున్నట్టు, అరుంధతి నక్షత్రం, తాళి కడుతున్నట్టు, జీలకర్ర బెల్లం పసుపు దంచడం, హారతిచ్చి లోపలికి పురవడం, తలంబరాలు, బిందెలో ఉంగరం తీసేది, భోజనాలు. టోటల్ 9 పీసెస్ ఉంటాయి. ఎంత పడుతుంది కాస్ట్ మేడం ఇది? 10,000 సార్. 10,000. ఇలాగే ఓన్లీ సెట్ అంతా కలిపి 10,000 పడుతుంది. ఫైన్. బాగా రామా. అది క్లే ఐటమ్స్. ఓకే మేడం. ఇవి కొండపల్లి. ఇదే మదర్ అండ్ చైల్డ్. మీకు వచ్చేసరికి ఈచ్ 800 పడుతుంది. 800 సింగిల్ పీస్ మేడం ఇది? సింగిల్ సార్. 800 పడుతుంది. ఇది సంక్రాంతి టీం. ఓకే. సంక్రాంతి టీం. అది వచ్చేసరికి 900 పడుతుంది ఈచ్. 900. ఓకే. కొరియర్ ఫెస్ట్ ఎక్కడ చేస్తారు మేడం మీరు? మీకు ఎక్కడికైనా చేస్తాను సార్. యూఎస్. ఓకే. ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. అవి సంక్రాంతి టీం, హరిదాసు ఇవన్నీ ఉంటారు. ఎంత పడుతుంది మేడం ఇది? 1200 సార్. 1200. మేడం ఇది? అది పానీపూరిది. ఓకే. 700 పడుతుంది. కొత్తగా అడుగుతున్నారని అది. అవి అన్నప్రసన్న ఉంటుంది కదా, ఆ థీమ్ అది. ఇది ఎంత పడుతుంది కాస్ట్? 1250 సార్. 1250. ఓకే. అవి ఐస్ క్రీమ్ బండి. మీకు ఈచ్ 750 పడుతుంది. 750. మేడం ఇది? అవి ఇదివటికి కాలంలో బావి దగ్గర పనులన్నీ చేసుకునే వాళ్ళు అంట కదా. ఓకే మేడం. ఇది ఆ టీమ్. ఓకే. డిఫరెంట్ టైప్ వర్క్ ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇది? 800 సార్. 800. ఓకే. అది వడియాలు పెట్టేది సార్. వడియాలు థీమ్. అది 750 పడుతుంది మీకు ఈచ్. 750. ఓకే. అది పెళ్లి మండపం సార్. ఓకే. మీకు ఒకటి వచ్చేసరికి 950 పడుతుంది. 950. అవి పళ్ళకి మీకు స్టార్టింగ్ సైజ్ 600 ఉంది సార్. మీడియం 800. ఓకే. మళ్ళీ బిగ్ 1000. వాటిలో మీనా అని ఉంటుంది, అది 2000. ఈ సెట్ అంతా కలిపి ఈ సెట్ ఎంత పడుతుంది మేడం? అది 2000 సార్ మీనా. ఓకే మీనా. అందులో ఐటమ్స్ అంటే మనుషులు ఎక్కువ ఉంటారు. మేడం ఇది? అది 3000 సార్. ఓన్లీ విత్ గ్లాస్ తో మేడం ఇది? గ్లాస్ తోనే. ఓకే.
స్మాల్ బిగ్ సైజ్ కూడా ఉన్నాయి. స్మాల్ మీడియం మేడం బిగ్. ఇది మేడం ఈ గుర్రం మేడం ఇది అది ప్రైస్ ఐడియా లేదు సార్. మేడం మీ ఐడియా ఉన్నాయి కూడా అవి 1000 సార్. చిన్నది 560, దానికంటే చిన్నది 400. మేడం అవి బ్యాండ్ సెట్స్ సార్. 14,400. 14,400 టోటల్ 6. ఓకే ఇదంతా ఒక సెట్ మేడం ఇదంతా. ఓకే చిన్న బిగ్ సైజ్ స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి. వీటిలో ఉన్నాయి మీకు 1 feet వరకు ఉంటాయి. ఓకే ఓకే ఎంత పడుతుంది మేడం ఇది సెట్ చిన్న సైజ్? అవి 1500 సార్. 1500 ఓకే. మేడం అవి సంక్రాంతికి వస్తారు కదా వాళ్ళు. ఓకే డూడు వసన్న అంటారు ఓకే వాళ్ళు. ఆ థీమ్ ఎంత పడుతుంది కాస్ట్? 1200 సార్. 1200 ఓకే. మేడం ఇది అవి కోడి పందాలు సార్. 1000. మేడం ఇవి అవి టోటల్ బ్యాండ్ సెట్ వచ్చేసరికి 2200 సార్. 2200 ఓకే. ఫస్ట్ క్వాలిటీ సెట్ ఎంత మేడం? అవును ఫస్ట్ క్వాలిటీ 2200. ఇది ఫార్మింగ్ సెట్. ఓకే ఫార్మింగ్ సెట్ అంటే స్టార్టింగ్ పంట వేసే పంట దగ్గర వేసేటప్పుడు నుండి నుంచి లాస్ట్ తీసుకెళ్లే వరకు ఓకే ఉంటాయి. ఎంత పడుతుంది మేడం సెట్ ఇది? 4600. టోటల్ 10 పీసెస్ వస్తాయి. ఓకే ఇదంతా టీమ్. ఓకే అవి వడుగు సెట్. ఆ పైన ఇది ఎంత పడుతుంది కాస్ట్ మేడం? అది 10,000 సార్. టోటల్ 10 ఉంటాయి. ఓకే అంటే వాటిలో హ్యాండ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కొంచెం డీటెయిలింగ్ చేయాలి కాబట్టి ఉంటుంది. ఇది మేడం రాముడు వచ్చేసరికి ఏమో 600 సార్. ఓకే ఓన్లీ సింగిల్ పీస్ మేడం? సింగిల్. ఓకే అవి వామనుడు ఒక వామన మీకు ఈ క్వాలిటీ వచ్చేసరికి 350. ఇది వచ్చేసరికి 300. మేడం ఏ చెక్క చేస్తారు మేడం ఇవి? ఇక్కడ చెక్క అయితే తెల్ల పొనికి. ఇవి మొత్తం రాముడు స్టోరీ అంటే రామాయణం ఉంటది కదా, అలా మెయిన్ కాన్సెప్ట్ వాటికి చేసి థీమ్ లా పెడతారు. బొమ్మల కొలువులో పెట్టుకుంటారు ఒక థీమ్ లాగా ఉంటది అని. సెట్ ఎంత పడుతుంది మేడం మనకి? ఈచ్ 650 సార్. ఎవరికి మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్. కొంతమంది కొన్ని థీమ్స్ సెంటిమెంట్ గా పెట్టుకోరు, అందుకు ఈచ్ 650. సింగిల్ పీస్ 650. ఓకే సార్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ మేడం అది? అవి మ్యూజిక్ సెట్. ఓకే ఇది ఎంత పడుతుంది మేడం కాస్ట్? ఈచ్ 400 సార్. అవి బావిలు, అవి బొమ్మల కొలులో పెట్టుకోవడానికి తీసుకుంటారు. ఎంత పడుతుంది మేడం? 360 సార్. ఇవి 368 మేడం. ఇదే కుంకుమర్నా? లేదు సార్, వినాయకుడు జస్ట్ షోకేస్. ఓకే హౌస్ థీమ్. ఇది ఎంత పడుతుందండి? ఈచ్ 100 సార్. ఆ మందిరాలనే రోజ్ వుడ్ మేడం. ఇది మేడం అది కృష్ణుడు అదే వినాయకుడు పడుకొని దేవుడు అదే రాత రాస్తారు కదా, అలా రాస్తున్నట్టు. ఇది ఎంత పడుతుంది మేడం? కాస్ట్ ఐడియా ఉందా? ఉంది సార్. 7,000. 7,000. అది విష్ణు అవతారాలు సార్. ఇంకా టోటల్ ఇటు 5 అటు 5 ఫేసెస్ ఉంటాయి. ప్రస్తుతానికి రిమూవ్ చేశారు. అవి వచ్చేసరికి 10,000 పడుతుంది. సింగిల్ పీస్. అవి కృష్ణుడు వెనతినే స్టైల్. ఇది ఎంత పడుతుందండి? 4,200. మేడం ఇవి అవి వినాయకుడు సార్. మీకు వుడ్ కాదు, మార్బుల్ పౌడర్ తో చేస్తారు. బొమ్మల కొలువు పెట్టుకోవడం బాగుంటాయి మేడం. మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది అని. ఈ బ్లాక్ బిగ్ సైజ్ సార్ అన్నిటికంటే. 3,500. వీటిలో సైజెస్ ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బట్టి ప్రైస్ ఉంటుంది. సైజ్ ఎంత మేడం? ఇది పెద్ద బిగ్ సైజ్ మేడం. ఇది అన్నిటికంటే బిగ్ సైజ్. ఎంత పడుతుంది అన్నారు మేడం బిగ్ సైజ్? ఇది 3,500. 3,500. మేడం ఇది సింకు చక్ర బాలాజీ. ఓకే మీకు సెట్ వచ్చేసరికి 1,200 పడుతుంది. ఓకే సెట్ ఉంటుంది మేడం ఇది. బాలాజీ సింకు చక్రాలు రెండు తీసుకోవాలి. స్మాల్ సైజ్ వచ్చేసరికి 540 పడుతుంది. 540. ఓకే మేడం ఇవి మ్యారేజ్ బ్రైడ్ సెట్స్. ఓకే
ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంటుంది. ఎంత పడుతుంది మేడం సింగిల్ పీస్ జంట? మేడం? అవైతే 240 పడతాయి సార్ స్టార్టింగ్ సైజు. ఓకే మేడం ఇది? అవి సిట్టింగ్ టాయ్స్ సార్. అంటే ఇదివరకు కాలంలో చేసేవాళ్ళు చూసారా, ఓకే బయట బండ్లు పెట్టి అమ్మేవాళ్ళు. ఓకే. అలా అన్నీ ఉంటాయి మొత్తం. సంతలోని ఇంకా మాక్సిమం అదే టైప్. ఇంకా ఈ సెట్ ఎంత పడుతుంది మేడం? ఒక సింగిల్ పీస్ ఈచ్ పీస్ ఎంత పడుతుంది? 500. 500 పడుతుంది. వీటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా అవే కొబ్బరికాయలు అమ్ముతున్నట్టు, మిషన్ కుడుతున్నట్టు, చేపలు పడుతున్నట్టు, కుండలు తయారు చేస్తున్నట్టు, టీ స్టాల్, ఓకే స్వీట్ మార్కెట్, మజ్జిగ అమ్ముతారు కదా అవి, టిఫిన్ సెంటర్. ఈచ్ 500 పడుతుంది. ఈచ్ 500. ఇది మేడం అవి భోగి మంటలు సార్. ఓకే భోగి థీమ్. ఇది 500 మేడం. అవి 1400 సార్ ఈచ్. ఇవి గొబ్బెమ్మలు పెడుతున్నట్టు. మేడం మీ సిటీలో స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియో చూసిన వాళ్ళు పెడితే ఆర్డర్ మీరు పంపిస్తారా మేడం? కొరియర్ ఉంది సార్. అవి కొండపల్లి చెక్కతో తయారు చేస్తారు. ఉయ్యాల మీకు సింగిల్ 300 పడుతుంది. 300 పడుతుంది. అవి వాటర్ గ్లాసెస్ పెట్టుకోవడానికి, ఒక ట్రై లాగా డైనింగ్ టేబుల్ మీద. ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇది? 500 సార్. అండ్ వీడియో ఎలా పడుతుంది మేడం సింగిల్? అది 240 సార్. అండ్ మీ సెట్ పడుతుంది? అవి రామలక్ష్మణ్ సెట్ సార్. సెట్ 4000. 4000. అవి బ్యాండ్ సెట్ సార్. సింగిల్ అదే సింగిల్ లైన్ మొత్తం 760 పడుతుంది. 760 ఓకే ఒక సింగిల్ లైన్. అవి పంచాయతీ టీము. ఓకే ఇదొకటి చెట్టు కింద వచ్చి అని చెప్తారు కదా, ఇది ఆ టీము. అవి కర్ర వీళ్ళ చిన్నపిల్లలు ఆడుకునేది. అది ఫ్రూట్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. ఇవి శ్రీమంతన్ టీము. ఎంత పడుతుంది మేడం సింగిల్ పీస్ ఇది? 1250 సార్. ఇవి 1200. ఓకే ఇది అయితే 900 కర్ర వెళ్ళాడేది. ఈ పంచాయతీ టీమ్ వచ్చేసరికి 1600. 1600 ఓకే. అవి టేబుల్ టెన్నిస్. ఓకే ఈ టీమ్ కూడా 650 సార్ ఈచ్. ఓకే ఇవి పిల్లల టీమ్ సార్ ఆడుకోవడం. ఓకే ఒక్కొక్కటి ఈచ్ ఎంత పడుతుందండి? 900 సార్. ఓకే డిస్ప్లే మేడం ఇది గ్లాస్ ఐటమ్ తెస్తారండి మామూలుగా వీళ్ళకి ఇచ్చేస్తారా? ఇప్పుడు మా గ్లాస్ ఐటమ్ కావాలంటే ఇవ్వగలరా? ఇస్తాం, కాకపోతే కొరియర్ గ్లాస్ అనేది కష్టం. ఓకే ఓకే సార్. మేడం ఇది వామనుడు వినాయకుడికి చెప్తాడు కదా. ఓకే వామన మహర్షి, అది ఆ టీం. ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇది? 700 సార్. 700 ఓకే. ఇవి కొండపల్లి ఫేమస్ తాటి చెట్టు, ఇక్కడ ఫేమస్. అది ఎంత పడుతుంది మేడం ఇచ్చేది? ఇది 650 సార్. 650 మేడం. ఇవి పానీపూరి అమ్మేది. ఓకే పానీపూరి తిని 850 పడుతుంది మీకు. ఇది 850 పడుతుంది. స్వీట్ మార్కెట్. స్వీట్స్ అన్ని ఓన్లీ చెక్కే, మీకు క్లేతో తయారు చేసే కాదు. ఓకే ఓకే చెక్కతో. ఎంత పడుతుంది మేడం? 1950 సార్. 1950 ఓకే. ఇవి కబడ్డీ. ఓకే బాయ్ పిల్లల టీమ్. ఇది వచ్చేసరికి 1600 పడుతుంది. 1600 ఓకే. ఇవి స్కూల్ అది. ఓకే 1200 పడుతుంది. 1200 పడుతుంది ఓకే. ఆ పక్కది వచ్చేసరికి గ్రూప్ ప్రవేశం టీమ్. ఓకే అది వచ్చేసరికి 1300 పడుతుంది. ఇది దాగుడు మూతలు ఆడే టీమ్. ఇవి 1200 పడుతుంది. మేడం ఇది షుగర్ కేన్. ఓకే అదే చెరుకు మెషిన్. అదే మేడం. ఇది వచ్చేసరికి 950 పడుతుంది. 950. ఇవి దశావతారం గ్లాస్ బాక్స్. ఎంత పడుతుందండి మేడం? 4500. 4500 మేడం. ఇది అవి పసుపు దంచే టీమ్ సార్ పెళ్ళిళ్ళకి. ఇది ఎంత పడుతుందండి? ఉంటుంది సార్ 5000. ఓకే మేడం. మేము హ్యాంగింగ్స్ ఎంత పడుతుంది మేడం సింగిల్? 650 ఈచ్. అవైతే సింగిల్ లైన్ 800. మేడం ఇవేండి? అవి తోరణాలు సార్. తోరణాలు మేడం ఎంత పడుతుందండి? 360 సార్ సింగిల్. ఇది
సంక్రాంతి టీమ్ ఎంత గ్లాస్ పడుతుందండి? బాక్స్ 2500. మేడం ఇది బాలాజీ మేడం 1000 సార్. 1000 మేడం ఇది కామధేను మేడం 2000 సార్. ఓకే ఇది దశావతార థీమ్ 2000 సార్. ఇది మేడం అంబారి 1200 సార్. మేడం ఏం పడుతుందండి కూచిపూడి 1800 సార్ ఈచ్ పర్సన్ 1800 ఓకే ఇది డెకరేటివ్ ఐటమ్ మేడం ఇది ఎంత పడుతుంది? గోల్డ్కి షోకేస్ గా పెట్టుకోవడానికి ఎంత పడుతుంది మేడం ఈచ్ 2500. మేడం ఇది సన్నాయి అవి దూరపాలు ఎంత పడుతుంది మేడం ఇది 3000 సార్ సెట్. సెట్ కదా పెద్దది. ఓకే చిన్నదైతే 2500 సెట్. మేడం ఇది అయోధ్య రామాయణం ఎంత పడుతుందండి? ఇది 5500. మేడం ఇది ఎంత పడుతుంది? 120 సార్. చెప్పండి ఏంటి మేడం ఇది అది బొమ్మలో బొమ్మ Okay. సార్. 5 పీసెస్ వస్తాయి. 5 in 1 అంటారు. ఎంత పడుతుంది మేడం ఇది? 280. 280 5 ఒక దాంట్లో పడతాయి మేడం ఓకే అటు నుంచి ఏమన్నా చెప్పడానికి ఉడుకుంది చెప్పండి మేడం అది కడుపుంది సార్. అట్లా ఏముండదు. ఎంత పడుతుంది మేడం కాస్ట్ తీసేది? సెట్ అయితే 880. సింగిల్ 650. మేడం ఇది మేడం 480. 480 చాలా రకాలు ఉన్నాయి మేడం, ఇది కోర్స్ ఎంత పడుతుంది మేడం కాస్ట్? సింగిల్ 560 సార్. 560 మేడం ఇది బీఫ్ అవి ఈచ్ 400 సార్. మేడం కొండపల్లి టైస్ కదా మేడం ఇవి మేడం ఇవి అవి సెట్ లైన్ మొత్తం 560 సార్. 560 వాల్ హ్యాంగిల్స్ మేడం ఆ, ఇది ఎంత పడుతుంది మేడం? 300 సార్. 300 అదా కలిస్తే అవి బనానాస్ ఎంత పడుతుంది మేడం కాస్ట్? 360 బిగ్, స్మాల్ 200. ఇది పికప్ మేడం అవి స్టార్టింగ్ సైజ్ 340. 340 ఓకే మేడం మీకు కామదేనా మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ బట్టి ప్రైస్ ఉంటుంది సార్. ఫ్రెండ్స్ కొండపల్లి బొమ్మలు కేవలం బొమ్మలు మాత్రమే కాదు మన తెలుగు సంస్కృతికి ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఆసక్తికరమైన వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.